అందరికీ నమస్కారం. నేటి తరగతిలో మీరు ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించడం ద్వారా 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను గుర్తించగలరు. లక్ష్యం, ఈ వీడియో చివరలో మీరు వీటిని చేయగలరు. 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో వైర్లను గుర్తించగలరు. 3 ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించి ఫేజ్ సీక్వెన్స్ని కనెక్ట్ చేయండి. టాస్క్ 1, ఫేజ్ లైన్ని పరీక్షించండి మరియు టెస్ట్ ల్యాంప్ యొక్క ఉపయోగంతో న్యూట్రల్గా గుర్తించండి. సిరీస్లో అనుసంధానించబడిన 2 ల్యాంప్లతో టెస్ట్ ల్యాంప్ని సిద్ధం చేయండి. తప్పనిసరిగా పాటించాల్సిన 3 ఫేజ్ 4 వైర్ సిస్టమ్ని గుర్తించండి. 3 ఫేజ్ టెర్మినల్స్ 1, 2, 3 మరియు 4 అని పేరు పెట్టండి. టెస్ట్ ల్యాంప్ టెర్మినల్ యొక్క ఒక చివరను 1 వద్ద మరియు మరొక చివర భూమి యొక్క పాయింట్ వద్ద ఉంచండి. అదేవిధంగా టెర్మినల్స్ 2, 3 మరియు 4 మరియు ఎర్త్ పాయింట్ మధ్య టెస్ట్ ల్యాంప్ని ఉంచండి. ల్యాంప్ వెలిగించని టెర్మినల్స్ను న్యూట్రల్ ఎన్గా గుర్తించండి. టెస్ట్ ల్యాంప్ ప్రకాశించే 3 టెర్మినల్స్ను ఫేజ్ టెర్మినల్స్ అంటారు. ప్రతి ఫేజ్ టెర్మినల్స్ మరియు మార్క్ చేసిన న్యూట్రల్ పాయింట్ మధ్య సిరీస్ టెస్ట్ ల్యాంప్లను ఉంచండి. 230 వోల్టుల ఈ ఫేజ్ వోల్టేజ్లు 2 సిరీస్ ల్యాంప్లను తయారు చేస్తాయి. ఇవి 232 ల్యాంప్లను విభజించబడినందున మసకగా మెరుస్తాయి. ఏదైనా 2 ఫేజ్ టెర్మినల్స్ మధ్య టెస్ట్ ల్యాంప్లను ఉంచండి మరియు లైన్ వోల్టేజ్ 450 వోల్ట్లు ఉన్నందున సిరీస్ టెస్ట్ ల్యాంప్ ప్రకాశవంతంగా మెరుస్తున్నట్టు నిర్ధారించుకోండి. ఒక మల్టీమీటర్ని తీసుకొని 700 వోల్టుల వరకు ఉండే ఏసీ వోల్టేజ్ని కొలవడానికి సెట్ చేయండి మరియు ప్రతి ఫేజ్ టెర్మినల్స్ మరియు న్యూట్రల్ మధ్య ప్రోబ్లను ఉంచండి. ఫేజ్ వోల్టేజ్లను గమనించండి. అదేవిధంగా లైన్ వోల్టేజ్లను కొలిచేందుకు మరియు వాటిని రికార్డ్ చేయడానికి ఫేజ్ టెర్మినల్స్ మధ్య ప్రోబ్స్ ఉంచండి. 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ సిరీస్ని చర్చిద్దాం. 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ సిరీస్ని RYBగా సూచిస్తారు. ఆర్ సిరీస్ మొదట దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది. Y దశ 120 డిగ్రీల తర్వాత దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది మరియు B సిరీస్ 120 డిగ్రీల తర్వాత దాని సానుకూల గరిష్ట విలువను పొందుతుంది. ఫేజ్ సీక్వెన్స్ మీటర్ డిస్క్ యొక్క భ్రమణ దిశ సప్లై సిస్టమ్ యొక్క దశక్రమాన్ని చూపుతుంది. డిస్క్ సవ్యదిశలో తిరుగుతుంటే దశక్రమం RYB, భ్రమణం వ్యతిరేక సవ్యదిశలో ఉంటే అది దశల్లో 1 తిరగబడిందని సూచిస్తుంది. అల్యూమినియం డిస్క్ యొక్క అపసవ్య దిశలో రివర్స్ ఫేజ్ సీక్వెన్స్ కారణంగా ఉంటుంది. టాస్క్ 2, ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని ఉపయోగించడం ద్వారా 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను గుర్తించండి. దశ 1, డిస్క్ టైప్ ఫేజ్ సీక్వెన్స్ మీటర్ని సరైన సీక్వెన్స్తో 3 ఫేజ్ సిస్టమ్కి కనెక్ట్ చేయండి. ఫేజ్ సీక్వెన్స్ మీటర్ యొక్క R, Y మరియు B లీడ్లను వరుసగా 3 ఫేజ్ సిస్టమ్ R, Y మరియు Bకి కనెక్ట్ చేయడం వంటివి. 3 దశల కరెంట్ సప్లైని ఆన్ చేయండి. డిస్క్ యొక్క భ్రమణ దిశను గమనించండి మరియు అది సవ్య దిశలో తిరుగుతున్నట్టు నిర్ధారించుకోండి. 3 ఫేజ్ సప్లైని స్విచ్ ఆఫ్ చేయండి. 2 దశల్లో దేనికైనా పరస్పరం మార్చుకోండి మరియు కరెంట్ సప్లైని ఆన్ చేయండి మరియు దశ శ్రేణి సూచిక యొక్క దిశను గమనించండి. దశక్రమంలో లేనందున ఈసారి మీరు డిస్క్ యొక్క భ్రమణ దిశను వ్యతిరేక సవ్య దిశలో గమనించవచ్చు. విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి. మీరు ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ యొక్క ఏవైనా లీడ్స్ను 3 ఫేజ్ సిస్టమ్ యొక్క ఏదైనా టెర్మినల్కు కనెక్ట్ చేయవచ్చు. ఫేజ్ సీక్వెన్స్ RYBలో ఉంటే
డిస్క్ సవ్య దిశలో తిరుగుతుంది మరియు దశక్రమంలో లేకపోతే డిస్క్ అపసవ్య దిశలో తిరుగుతుంది. డిజిటల్ ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ని తీసుకోండి మరియు సీక్వెన్స్ ఆర్, వై మరియు బిలో 3 ఫేజ్ సిస్టమ్కు లీడ్లను కనెక్ట్ చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి మరియు సూచిక కాంతి CW సవ్య దిశలో మెరుస్తున్నట్లు గమనించండి. విద్యుత్ సరఫరాను స్విచ్ ఆఫ్ చేయండి మరియు ఫేస్ ఇండికేటర్ సీక్వెన్స్ లీడ్స్లో ఏవైనా రెండింటిని మార్పిడి చేయండి. విద్యుత్ సరఫరాను ఆన్ చేయండి మరియు CWC సవ్య దిశలో అపసవ్య దిశలో సూచిక కాంతి మెరుస్తున్నట్టు గమనించండి. ఫేజ్ సీక్వెన్స్ లీడ్ సీక్వెన్స్లో లేనందున. ఫ్యూజులు. ఫ్యూజ్ ఒక భద్రతా అనుబంధం. అది సర్క్యూట్తో సిరీస్లో కనెక్ట్ చేయబడింది మరియు అదనపు విద్యుత్ ప్రవహించినప్పుడు నష్టం నుండి విద్యుత్ ఉపకరణం మరియు పరికరాలను రక్షిస్తుంది. వివిధ రకాల ఫ్యూజులను చర్చిద్దాం. కిట్క్యాట్ ఫ్యూజులు. ఈ ఫ్యూజ్ పింగాణి ఆధారాన్ని కలిగి ఉంటుంది. ఇన్కమింగ్ మరియు అవుట్గోయింగ్ కేబుళ్లను కనెక్ట్ చేయడానికి 2 స్థిర పరిచయాలు ఉన్నాయి. లైన్ మరియు లోడ్ వైర్లు బేస్ టెర్మినల్స్ వద్ద అనుసంధానించబడి ఉంటాయి మరియు క్యారియర్ ఒక ఫ్యూజ్తో అందించబడుతుంది. బేస్ స్థిరంగా ఉంది కానీ క్యారియర్ తొలగించదగినది. ఇనుముతో కప్పబడిన ఫ్యూజ్ కటౌట్లు. ఇవి కిట్క్యాట్ ఫ్యూజులు. ఇనుప కవర్ను సీసం సీల్తో మూసివేసి సీల్ చేసే సౌకర్యం ఉంది. ఇది విద్యుత్ సరఫరా యొక్క ఇన్కమింగ్ వైపు ఉపయోగించబడుతుంది మరియు నిర్ణీత కరెంట్ కెపాసిటీకి మించి లైన్ లోడ్ చేయబడలేదని నిర్ధారించడానికి సరఫరా అధికారులచే సీలు చేయబడింది. అధిక రప్చర్ కెపాసిటీ ఫ్యూజ్. ఇది మెటల్ అండ్ క్యాప్స్తో వేడి నిరోధక శరీరాన్ని కలిగి ఉంటుంది. దీనికి వెండి కరెంట్ వాహక మూలకం వెల్డింగ్ చేయబడింది. మూలకం చుట్టూ ఉన్న శరీరం లోపల ఖాళీ పూర్తిగా పూరక పొడితో నిండి ఉంటుంది. గ్లాస్ ఫ్యూజులు. గ్లాస్ మరియు ఫ్యూజులు తరచుగా గృహోపకరణాలు మరియు వినియోగదారు ఎలక్ట్రానిక్లను రక్షించడానికి ఉపయోగిస్తారు. ఎలక్ట్రానిక్ పరికరాలు చిన్నవిగా మారడంతో సర్క్యూట్లు మరియు భాగాలు మరింత సున్నితంగా మరియు సులభంగా దెబ్బతింటాయి. ఫ్యూజులు వాటి ఖచ్చితత్వం, చిన్న పరిమాణం మరియు విశ్వసనీయత కారణంగా రక్షణ యొక్క ప్రాధాన్యత పద్ధతి. MCB మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్. మెరుగైన భద్రత మరియు నియంత్రణ కోసం అన్ని ఫ్యూజులను MCBలతో మినియేచర్ సర్క్యూట్ బ్రేకర్లు భర్తీ చేయాలి. ఈ వీడియో చూసిన తర్వాత మీరు 3 ఫేజ్ 4 వైర్ సిస్టంలో న్యూట్రాన్ను గుర్తించగలరని మరియు ఫేజ్ సీక్వెన్స్ ఇండికేటర్ని ఉపయోగించి 3 ఫేజ్ సిస్టంలో ఫేజ్ సీక్వెన్స్ను కనుగొనగలరని నేను ఆశిస్తున్నాను. చూసినందుకు కృతజ్ఞతలు. శుభదినం.